పట్టణ శివారు ప్రాంతమైన పైతోట ఏరియాకు రక్షిత మంచినీటి సరఫరా కోసం ఉద్దేశించిన పనులను ఈరోజు ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. సుమారు 83 లక్షల ఖర్చుతో పైతోట ప్రాంతానికి మంచినీటి సరఫరా కోసం ఈ పనులను ప్రారంభం చేస్తూ ఉన్నాం. నేషనల్ హైవే నిర్మాణం జరిగినప్పుడు ఈ పైప్ లైను కొంత ఇబ్బంది ఏర్పడింది. తర్వాత రోడ్డు నిర్మాణం పూర్తయిందని వాళ్ళు కూడా ఈ పని చేయాల్సిన అవసరం లేదులే అనే అభిప్రాయంతో ఉండేవాళ్ళు. నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత పదే పదే నేషనల్ హైవే అథారిటీ విజయవాడ అధికారులతోనూ అనంతపురం అధికారులతోనూ మాట్లాడి మున్సిపాలిటీ ద్వారా ప్రతిపాదనలు పంపించి ప్రభుత్వంలో పబ్లిక్ హెల్త్ ద్వారా ఈ ప్రతిపాదనలకు ఆమోదం తీసుకురావడం జరిగింది. ఈ పైప్ లైను ఏర్పాటైతే పైతోటకు కావాల్సినంత మంచినీరు అందుతుంది. భవిష్యత్తులో అమృత్ 2 పథకం కింద ఇక్కడే చెక్ పోస్ట్ దగ్గర ఒక మంచినీళ్ళ ట్యాంకును నిర్మించాలని ప్రతిపాదనలో పొందుపరిచాం. రాయదుర్గం పట్టణంలో అదనంగా 4 మంచినీటి ట్యాంకులు నిర్మించాలని అమృత్ 2 పథకం కింద ప్రతిపాదనలు రూపకల్పన చేయించాం. దాంట్లో ఒకటి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర నిర్మాణం అయితే ఇంకా శాశ్వతంగా ఈ ప్రాంతానికి కానీ బీటీపీ లేఅవుట్కి కానీ ఎక్కడా నీటి ఇబ్బందే లేకుండా పరిష్కారం అవుతుంది. ఈ రకంగా ప్రజల అవసరాలు తీర్చడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పని చేస్తూ ఉంది. ఈ పని ఈరోజు ప్రారంభం చేయడం నాకెంతో సంతోషదాయకం. ఎందుకంటే చాలాసార్లు పైతోట సంబంధించిన ప్రజలు ఈ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. నేను కూడా అంతే పట్టుదలతో ఇది వద్దనుకున్న పనిని మళ్ళీ మంజూరు చేయించి ఈరోజు ఆ పనులను ప్రారంభం చేయడం అనేది నాకెంతో సంతోషాన్ని ఇస్తూ ఉంది. తప్పకుండా రాయదుర్గం పట్టణంలో శాశ్వత మంచినీటి కోసం అమృత్ 2 పథకం తీసుకొస్తా ఉన్నాం. అది పూర్తయితే మరో 25 సంవత్సరాలు రాయదుర్గం పట్టణంలో ప్రజలందరూ రక్షిత మంచినీటిని కావాల్సినంత పరిమాణంలో పొందేదానికి అవకాశం వస్తుంది.